మనందరి మూలపితరుడు షేము హాము యాపేతుల తండ్రి నోవా అయితే నోవాకు మూలపితరుడు ఆదాం. కాబట్టి రక్తమును బట్టి చూస్తే మనందరం కూడా ఒకే రక్త సంబంధమే కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. అయితే అందరం ఒకే రక్త సంబంధికులం, కానీ అందరం పాపులం. మరి పాపులైన మనం దేవుణ్ణి చేరాలంటే ఇందాక ముందే చెప్పాను, పాప పరిహారార్థమైన బలి జరగాలి అనే ప్రక్రియను దేవుడు ఫస్ట్ నుంచి నేర్పుకుంటా అలవాటు చేసుకుంటా వచ్చాడు. జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుంచి నోవా బయటికి వచ్చిన తర్వాత బలిపీఠం కట్టి పవిత్ర పశువులలోనూ పక్షులలోనూ పవిత్రమైన వాటిని తీసుకొని అక్కడ బలి అర్పణ జరిగించాడు. నీళ్ళలోంచి వాళ్ళు బయటికి రాగానే, ఒడ్డుకు రాగానే, ఆ ఓడ నుంచి బయటికి రాగానే వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే వాళ్ళు బలి అర్పణ జరిగించారు. నోవా ఆ పని చేసినప్పుడు నోవా 3 కుమారులు చూశారు. అంతకుముందు చూశారు, ఆ తర్వాత కూడా చూశారు. బహుశా నాకు తెలిసి వాళ్ళ హృదయాల్లో అది ఉంది. మనం ఎప్పుడు దేవుణ్ణి చేరాలన్నా పాప పరిహారార్థమైన బలిని అర్పించే మనం చేరాలి. ఇంకొక రకంగా మనం దేవుని సమీపించడానికి ఛాన్స్ లేదు అన్న విషయం వాళ్ళు గ్రహించారు.